ఈ స్కామ్లో పాపం మంత్రులు కూడా భాగస్వామ్యం చేయాలనుకున్నాడేమో. క్యాబినెట్ కూడా ఆమోదం పొందారు. దాదాపుగా ఏటా మద్యం సంబంధించినటువంటి దాంట్లో 30,000 కోట్ల వరకు వస్తుందని ఒక అంచనా. ప్రభుత్వానికి ఆదాయం 30,000 వస్తుందని చెప్పి ఈరోజు మార్జిన్ 14% పెంచినందువల్ల వచ్చేటువంటి ఆదాయంలో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు నువ్వేమో పెంచినటువంటిది వాళ్ళకి పంచావు. దానివల్ల 3,000 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు ఎక్సైజ్ వర్గాలే అంచనా వేసినటువంటి పరిస్థితి. దాంట్లో ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి మాట, లిక్కర్ సిండికేట్ చెప్పేటువంటి మాట 3వ వంతు చంద్రబాబు నాయుడు గారి కంటే ఏటా 1,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాలి. ఈ 2,000 కోట్ల రూపాయలు మిగతా లిక్కర్ సిండికేట్ అంటే ఏముందిలేండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు సర్దుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 1,000 రూపాయలకు సంబంధించినటువంటి డీల్ ఆయనకి, ఈయనకి 2,000 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కలిసి పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. కాబట్టి అప్పటికప్పుడు అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను ఏదైతే ఉందో ఏఆర్టీని సవరిస్తూ 14% మార్జిన్ వచ్చేటువంటి విధంగా నిన్నటికి నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. నేను అడిగేది ఈరోజు ఒక్కసారి చూస్తే 99 రూపాయలకు అమ్మేటువంటి చీప్ లిక్కర్ తప్ప మిగతా అన్ని రేట్లు పెరిగిపోయాయా లేదా? ఈరోజు నువ్వు గతంలో ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి బ్రాండ్ సరైనటువంటిది కాదు అన్నావు. ఆ బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నావు నిస్సిగ్గుగా. అవునా కాదా? పాపం మద్యం బాబులు చెప్తున్నారు ఏమీ లేదయ్యా, అంతకుముందు ఉన్నటువంటిదే, సరే దాన్ని కంటిన్యూ చేసావు, తగ్గిస్తానన్నావు, రేట్లు కూడా తగ్గించలే, అదే రేట్లు. ఈరోజు తగ్గించకపోగా అదే బ్రాండ్కి సంబంధించి అదనంగా ఈరోజు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దాదాపుగా రకరకాలైనటువంటి కేటగిరీలో 10 నుంచి 20% వరకు పెంచాడు. మద్యం బాటిల్ ధర చూస్తే కొన్ని 10 రూపాయలు పెరిగాయి, కొన్ని 20 రూపాయలు పెరిగాయి, కొన్ని 30 రూపాయలు పెరిగాయి. పాపం ముందే బెల్ట్ షాపులతో చితికిపోయేటువంటి కుటుంబాలకి ధర కూడా, బేసిక్ రేటు కూడా పెరిగింది. అంటే దాని అర్థమైంది, దీనితో పాటు బెల్ట్ షాపులు ఇప్పుడు దాదాపుగా 50 రూపాయలు పెంచి అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు నువ్వు 50 రూపాయలది నువ్వు 10 రూపాయలు పెంచితే వాళ్ళు ఇంకొక 10 రూపాయలు అదనంగా వేస్తే వినియోగదారుడి మీద 20 రూపాయలు అదనపు భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఉన్నటువంటి దానికన్నా నేరుగా బెల్ట్ షాపులకు సంబంధించి. కాబట్టి ఇదంతా కూడా పాపం చంద్రబాబు మందుబాబుల మీద భారీగా భారం మోపి పాపం ఆ డబ్బుని ఆశించడం అనేటువంటిది నిజంగా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. అందుకని ఈరోజు ఒకసారి చూడండి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. ఉదయం 6 గంటలకే షాపులు ప్రారంభమైపోతున్నాయి. ఎక్కడ కావాలన్నా లిక్కర్ 24/7 6 గంటలకే రెడీగా ఉంటున్నాయి షాపులు. ఎక్కడ కావాలన్నా పాపం నిద్ర లేచి బెడ్ కాఫీ తాగేవాళ్ళం మనం. ఇప్పుడు బెడ్ కాఫీ అవసరం, బెడ్ లిక్కర్ రెడీ చేసింది పాపం చంద్రబాబు నాయుడు. నిద్రలేగానే రెడీగా కాఫీ గీఫీ తీసేసి పాపం లిక్కర్తోనే దినచర్య ప్రారంభించేటువంటి ఇంకా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈరోజు బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ షాపులు. ఈరోజు పాపం కూటమికి సంబంధించినటువంటి ఇతర ఎమ్మెల్యేలు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారు, మిగతా వాళ్ళకి ఆ వెసలుబాటు లేదు కదా పాపం, అందుకని వాళ్ళు క్రమేపీ జనసేనకు సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కొన్ని మాట్లాడుతున్నారు బయట. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకేమో పాపం వాటాలు లేవు, వాళ్ళకి అవకాశం లేదు, అక్కడ ఉన్న దగ్గర కూడా మీ ఇన్ఛార్జీలో దోచుకుంటున్నారు. దాని మీద వాళ్ళు అయ్యా ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఇది తప్పు చేస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి, అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ఎక్కడ ఇవ్వడితే అక్కడ గుడి లేదు, బడి లేదు. తర్వాత పాపం ఇళ్ల మధ్యలో మహిళల పాపం రోధిస్తున్నారు. అయ్యా మా ఇళ్ల మధ్య సంసారాలు చేసే ఇళ్ల మధ్య వీళ్ళు అక్కడే కూర్చొని తాగుతున్నారు, నానా రకమైనటువంటి పనులు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులన్నీ ఇక్కడికి చేరుతున్నాయి. మేము మనశ్శాంతిగా మేము ఇళ్ళు కట్టుకుని ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మా ఇళ్ల మధ్య, జనావాసాల మధ్య, ఇళ్ల మధ్య ఈరోజు మీరు తీసుకొచ్చి బ్రాందీ షాపులు పెడితే మేము ఎంత చేసినా సరే కలెక్టర్లు ఊరు పట్టించుకోవడం లేదు, అరణ్య రోదనగా మిగిలిపోతుంది. అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసాము, నిరసన చెప్పాం, మాకున్నటువంటి సమస్యలు చెప్పాం, మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు వివరించాం. ఏది చెప్పినా సరే మీరు ఏడైనా చావండి, మేము మాత్రం మద్యం షాపులకు సంబంధించి లిక్కర్ సిండికేటు మాఫియా ఏది చెప్తే అదే వింటాం ఉన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించిన దాంట్లో కొన్ని డోర్ డెలివరీ ఈ మధ్య సోషల్ మీడియాలో చూసాను నేను. పాపం ఫుడ్ ఏదైతే కొన్ని కంపెనీలు ఉన్నాయి, జొమాటో ఏదో వచ్చి వాళ్ళు ఇచ్చినట్టుగా డోర్ డెలివరీ, దానికి సంబంధించి వీళ్ళు ఇంకొకటి కొత్త విషయం, ఎడన పాపం బట్టల షాప్కి ఎడన పోతే బయట విదేశాలకు పోయేదానికి టూర్లు పెట్టేదానికి పాపం ఇది పెట్టేవాడు. వీళ్ళు మా దగ్గర కొనమని ఒక్కొక్కడు లక్కీ డిప్, శ్రీలంక పోతారా, బ్యాంకాక్ పోతారా, లేదు మీరు మారిషస్ పోతారా, ఎక్కడ పోతారా చెప్పండి, దానికి సంబంధించినటువంటి లక్కీ డిప్ కూపన్, నైనా నువ్వు లిక్కర్ కొనుక్కో, దాంట్లో కూపన్ వేసుకో, నువ్వు వస్తే శ్రీలంక కూడా పోయి రావచ్చు అని చెప్పి. అంటే
ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఈ బ్రాందీ షాపులకు సంబంధించి మద్యం షాపులు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో, మద్యం మాఫియా ఏ విధంగా రాష్ట్రంలో రాజ్యం వెళ్తుందో, ఏ విధంగా లెక్కిడిపులు పెట్టి ఇతర దేశాలకు పంపిస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి పాపం ఈ విధంగా అన్ని రకాల ప్రలోభ పెడుతున్నారో ఇది ఒకటి. ఇది దాదాపుగా దారుణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, మొన్న లోకేష్ బాబు చెప్పాడు, ఆయన ఏమని, వాట్సాప్ గవర్నెన్స్ అని. వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ వాట్సాప్ డెలివరీలు వచ్చాయి. పాపం కొంతమంది గ్రూపులుగా ఏర్పడుతున్నారు. ఆ గ్రూపుల్లో వినియోగదారులు, సప్లయర్స్ ఇద్దరే ఉంటారు, ఇంకెవరు రాని వాళ్ళు. ఇతను మెసేజ్ పెడతాడు, నాకు ఈ బ్రాండ్ ఇన్ని బాటిల్స్ కావాలని, వెంటనే డోర్ డెలివరీ అయిపోతుంది. కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ అది ఫెయిల్ అయింది. కానీ వాట్సాప్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం బ్రహ్మాండంగా సమర్థవంతంగా జరిగిపోతుంది. ఏ గ్రూప్కి ఆ గ్రూప్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇది ఒక్క మద్యానికే సంబంధించినటువంటిది కాదు. గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. ఈరోజు శాండ్కి సంబంధించి 750 కోట్ల రూపాయల ప్రభుత్వానికి వచ్చింది. మద్యంలో ప్రతి రూపాయి ప్రభుత్వానికి వచ్చింది. ఈరోజు రేట్లేమో కొన్ని దగ్గరలో డబల్ అయ్యాయి ఈ రాష్ట్రంలో, కొన్ని దగ్గరలో అసలు దొరికేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుందంటే డబ్బులు మాత్రం తెలుగుదేశం నాయకులు పచ్చతమ్ముళ్ళు పాపం జోబులు వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని విధాల అన్నిటికీ గతంలో కాంట్రాక్టింగ్కి సంబంధించి ఒక వ్యవస్థ ఉండేది. ఎవరైనా టెండర్లు వేస్తే దానికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండేది, రివర్స్ టెండరింగ్ ఉండేది. ఇవన్నీ తీసేసి మరలా పాత రోజుల్లో చంద్రబాబు నాయుడు మార్క్ ఏదైతే ఉందో మొబిలైజేషన్ అడ్వాన్స్ సిస్టమ్, అంటే ముందుగా కాంట్రాక్ట్ ఖరారు కావాలి. ఆ కాంట్రాక్ట్ ఖరారు కావడానికి నియమ నిబంధనలు ఏముండాలో ఆ నియమ నిబంధనలు నేను ఏకి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఆ కాంట్రాక్టర్కు ఉన్నటువంటి క్వాలిఫికేషన్తోనే టెండర్ ఫ్లోట్ చేస్తాం. అది రాగానే ముందు ఆయనకు సంబంధించినటువంటి 10% ఆయనకి ఇచ్చేయాలి. ఎందుకు 10% ఇవ్వాలంటే ఆ కమిషన్ ఏదైతే చంద్రబాబు నాయుడుకి రావాల్సిన కమిషను మరలా మధ్యలో బిల్లులు చెల్లించేటప్పుడు వాళ్ళు ఇస్తారో, ఇది ఎందుకు మనకు తలకాయ నొప్పిదంతా అని చెప్పి ముందు కాంట్రాక్ట్ ఖరారు అయిన వెంటనే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేస్తే 2% ఖర్చులు పెట్టుకో, 8% నాకు కట్టేసి కప్పం కట్టేసి. కాబట్టి క్లియర్గా అడ్మినిస్ట్రేషను, ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాడు, నా అడ్మినిస్ట్రేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. కరప్షన్ కూడా క్లియర్గా పెట్టుకున్నాడు. మరలా రేపటితో లావాదేవీలు ఏం లేదు, నీకు టెండర్ ఇచ్చేసా 10% మొబిలైజేషన్ మాత్రం ఎక్కడ తెచ్చి కూడా ఇవ్వలే, డబ్బులు కూడా ఎక్కడ ఇబ్బంది పడబడలే పాపం, ఎక్కడ అప్పు సొప్పు తెచ్చి కూడా ఇవ్వలే. ప్రభుత్వం 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద నీకు ఇచ్చేస్తుంది. ఇచ్చిన వెంటనే 2% నువ్వు ఖర్చులు పెట్టుకో, 8% తీసుకొచ్చి వెనక్కి కట్టేస్తే తర్వాత నువ్వు వర్క్ చేసుకో. అంతే తప్ప మధ్యలో ఆయనకి ఎంత బిల్లు ఇచ్చారో ఆ బిల్లుకి ఎంత పేమెంట్ ఎన్ని ఏమి లేకుండా ఒక స్ట్రీమ్ లైన్డ్ కరప్షన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చేసాడు. ఆ కరప్షన్లో కూడా స్ట్రీమ్ లైన్డ్ తీసుకొచ్చేసాడు. దానికని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ నియోజకవర్గాల్లో, సరే నగరాల్లో వాటిలో వదిలేస్తే చివరికి గ్రామాల్లో కూడా ఎక్కడ వెళ్ళినా పేకాట క్లబ్లు, అంటే ఈ జూదం సప్త వ్యసనాలు. ఎక్కడన్నా వెళ్తే పేకాట క్లబ్లు, ఎక్కడికైనా వెళితే అనాథరైజ్డ్ బార్లు. ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి నేనే వీడియోలతో సహా ఇదిగో ఇక్కడ అనాథరైజ్డ్ లిక్కర్ బార్ పర్మిట్ రూములు పెట్టి నడుపుతున్నారని చెప్పి ఫోటోలు వాటిలతో పెడితే జిల్లా కలెక్టర్ గారికి పెట్టాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పెట్టాం, జాయింట్ కలెక్టర్ గారికి పెట్టాం. అన్నీ పెడితే లొకేషన్స్తో సహా పెడితే వీళ్ళు పట్టించుకోలే. వీళ్ళు పట్టించుకోకపోవడంతో పాటు వాళ్ళు ఎవరైతే తీశారని ఈ మధ్య సీసీ కెమెరాలు పెట్టి ఎవరిక్కడ తిరుగుతున్నారని చెప్పి పాపం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద దాడులు జరిగి వాళ్ళని చంపబోయినా కూడా దిక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మాఫియా ఏ స్థాయిలో ఉందనేటువంటి దానికి ఈరోజు ఒకటి, ఏ పని జరగాలన్నా నువ్వు గతంలో లేదు, నీకు పాస్బుక్ కావాలంటే ఎకరాకు 10,000 రూపాయలు లంచం ఇవ్వాలి, లేకపోతే జరగదు. ఎందుకు జరిగింది ఈ సిస్టము? పైనుంచి కింద దాకా ఈ ప్రభుత్వంలో లంచాలు మరిగారు కాబట్టి ప్రతి ఒక్కడు లంచావతారం ఎత్తేటువంటి అవకాశం ఏర్పడింది. ఏదైనా సరే లేఅవుట్ వేయాలి అంటే ఎమ్మెల్యేకి ఎకరాకి ఎంత, మా ఎమ్మెల్యే సోమిరెడ్డి అయితే బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎంతమంది లేఅవుట్లు వేస్తారా, ఎంత లేఅవుట్లు వేస్తే ఎంత డబ్బులు వస్తాయా? లేఅవుట్కి డబ్బులా? బుద్ధిమాలిన విధవలు కాకపోతే అపార్ట్మెంట్లు కట్టాలంటే డబ్బులా? ల్యాండ్ కొని రిజిస్టర్ చేయించుకోవాలంటే డబ్బులా? ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలంటే డబ్బులా? వాటికి సంబంధించి లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలా? వాళ్ళు కట్టుకున్నా ఇబ్బంది పెట్టడం, ఎవరినో ఒకరిని పంపించడం, ఏదో ఒక విధంగా ప్రతిదానికి. కాబట్టి మాట ఇస్తే దాన్ని నెరవేర్చేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. గర్వంగా చెప్పాలి. ఈరోజు మేము మాట్లాడడం కాదు, కనీసం ఇటు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 8 నెలల కాలంలోనే ప్రజలు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ఇచ్చాడు, పొరపాటు చేశాం, చంద్రబాబు నాయుడు ఈరోజు మనల్ని మోసం చేస్తున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నైజం చెప్పి ఎగ్గొట్టడం అనేటువంటిది ఇది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు ప్రారంభమైనటువంటి పరిస్థితి. అందుకనే
ఈరోజు సూపర్ 6 లేవు. సూపర్ 6కి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు చెప్పాడు, బటన్ నొక్కితే ఏమన్నా ఓట్లు పడ్డాయని. మీ ఎన్నికలకు ముందేమో మీరు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఓదరగొట్టి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా నీకు ఆ మాత్రం ఎకనమిస్టు, నీకు ఆ మాత్రం అవగాహన లేదా? సూపర్ 6 ఎట్టా అమలు చేయాలనేటువంటి దాని మీద నువ్వే చెప్పావు కదా, 14 లక్షల కోట్లు ఉంది, అప్పు అయిపోయింది, అయినా నేను అమలు చేస్తాను ఒక ఆయన చెప్తాడు. అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి ఒక ఆయన చెప్తాడు. నేను మధ్యలో మధ్యవర్తిగా ఉండి ఇవన్నీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇవన్నీ రికార్డ్స్. ఈరోజు ఎవ్వరు లేదు, అందరూ మోహన్ జప్పు చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పినవి ఈకపోంగా ఈయనటువంటి వాటిని విన్నంగా ఈరోజు వాటన్నిటికీ మీద కూడా రకరకాలైనటువంటి పనులు, రకరకాలైనటువంటి భారం, అదనపు భారం మోపి వాటన్నిటిని కూడా ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు మాత్రం సింపుల్ దోచుకో, పంచుకో, తినుకో అనేటువంటి విధంలో ఉన్నాడు తప్ప ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటిది లేదు. అందుకనే సంక్షేమ పథకాలు నిల్ బాబు పరిపాలనలో స్కాములు ఫుల్ అన్నట్టుగా తయారైపోయింది. ఏది చూసినా సరే స్కాములకు దారి తీయడం, ఏ విధంగా నాకు అదనంగా లాభం నాకు వ్యక్తిగతంగా వస్తుందనేటువంటి తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేడు. దానిలో భాగంగా ఈరోజు ఎక్కడ ఒక్క హామీ కూడా దోపిడీలో మాత్రం తగ్గడం లేదు, హామీలకు మాత్రం నోచుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి తీవ్ర వ్యతిరేకత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా ప్రజలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చి హామీలను ఎగ్గొట్టడంలో కానీ, అదనపు భారం మోపడంలో కానీ, ప్రజలను వంచడంలో కానీ, మోసగించి తను లాభపడడంలో కానీ అన్ని రకాలైనటువంటి వాళ్ళ మీద, ప్రజలకి ఈ సమాజానికి జరిగేటువంటి నష్టం మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దోపిడీకి, బాబు పరిపాలనలో జరుగుతున్నటువంటి దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి మేము అందరం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తి ఉండదు. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. మీ అందరి ముందు కూడా మిమ్మల్ని నిలదీసి చంద్రబాబుని నువ్వు ఏ విధంగానైనా సరే ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6తో పాటు అనేక రకాలైనటువంటి 50 సంవత్సరాల తర్వాత నువ్వు బీసీలకు ఇస్తానన్నటువంటి పెన్షన్ల దగ్గర నుంచి పాపం అనుకుంటున్నాడు నేనేదో చెప్పాను నాకు మతిమరుపు కాబట్టి ప్రజలకు కూడా నాలాగే మతిమరుపు ఉంటుంది, మర్చిపోతారు అనుకుంటున్నావేమో. మేము అందరం ఉన్నాం. మేము చంద్రబాబుకి, కూటమి పెద్దలకు అందరికీ గుర్తు చేస్తూనే ఉంటాం. చంద్రబాబు ఇచ్చినటువంటి అన్ని హామీలు, ఆ హామీలన్నీ అమలయ్యేటువంటి విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం తప్ప ఎక్కడా కూడా చంద్రబాబుని విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి ఈరోజు మరొక స్కామ్కి, లిక్కర్ స్కామ్కి చంద్రబాబు నాయుడు తెరదీశాడు. దానిలో భాగంగా ఈరోజు రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచడం, ఆ పెంచినటువంటి దాంట్లో తాను దోచుకోవడం, తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు దోచిపెట్టడం. పాపం ఎవరైతే అమాయకులు నమ్మి చంద్రబాబుకు ఓట్లు వేశారో పాపం మందు బాబుల్ని పదే పదే ప్రతి సమావేశంలో వాళ్ళని ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకుని ఈరోజు వాళ్ళ మోసం చేయడం మాత్రం ఈ గోస్తా, ఇది చంద్రబాబు నాయుడికి ఈ పాపం వాళ్ళ దగ్గర మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ఈరోజు వాళ్ళని మోసగించి వాళ్ళ మీద అదనపు మారం ఆ కుటుంబాలు చితికిపోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం చంద్రబాబు నాయుడికి తగదు అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. రేపునైనా అది ఈరోజు సబ్జెక్ట్ కాదు, అది రేపే పెడతా ప్రెస్ మీట్, రేపు మాట్లాడు. దానికి సంబంధించి మొత్తం రేపు. అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటుంది. బట్ ఎవ్వరూ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయరు.